లో మీకు OnePlus ఫీచర్ అనేది కొత్తగా ఎనేబుల్ ఉంది. ఇప్పుడు OnePlus ఇంటెలిజెన్స్ అనే ఒక సెట్టింగ్స్ ఆప్షన్ తీసాను అనమాట. చూడండి, ఈ ఆప్షన్లో మనకి మైండ్ స్పేస్ సజెషన్స్ అనేవి ఉంటాయి. మన సజెషన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ కంటెంట్ సర్వీసెస్ కూడా సజెషన్స్ ఏవేవి ఉన్నాయో అన్నీ ఆన్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ సర్చ్, రైటర్, ట్రాన్స్లేట్ ఉంటుంది. చూడండి, ట్రాన్స్లేటర్ వాయిస్ ఫీమేల్ ఆర్ మెయిల్. మనం మెయిల్ వర్షన్ డౌన్లోడ్ చేద్దాం. మెయిల్ వర్షన్ ఇప్పుడు మనం ఆన్ చేసాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం వాయిసెస్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇంగ్లీష్ హిందీ ఒక ఆప్షనే వాయిస్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే అన్ని చైనీస్ వేరియంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. చూడండి, చైనీస్ టు ఇంగ్లీష్, చైనీస్ టు జపనీస్, చైనీస్ నుంచి వేరే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ టు హిందీ ట్రాన్స్లేషన్. ఇంకా వీళ్ళు నెక్స్ట్ అప్డేట్స్లో ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఇచ్చుంటే చాలా బెటర్. చూడండి, ఇక్కడ మన వాయిస్ స్పీడ్ కూడా ఉంది. ఫీమేల్ వాయిస్ స్పీడ్ అన్నమాట ఇదంతా. అబౌట్ ట్రాన్స్లేట్, ఓపెన్ సోర్స్, ఇవన్నీ లైసెన్స్ అన్నీ ఉంటాయి. ఇది ట్రాన్స్లేటర్ అనమాట. నెక్స్ట్ వాయిస్ స్క్రైబ్ కూడా ఉంటుంది. ఈ సర్వీస్ కూడా మనం ఇక్కడ లాంచ్ ఆటోమేటికల్గా చేస్తే మీకు అది ఆటోమేటిక్గానే మీకు లాంచ్ అవుతుంది. ఫీచర్ ఇది ఎనేబుల్ చేయలేదు, ఎందుకంటే ఇది ఆటోమేటిక్ పెడితే ఇది ప్రతిదీ అనలైజ్ చేస్తుంది అనమాట. సర్వీస్ ఇంజిన్ కూడా ఉంటుంది నీకు. ఇది ఆల్రెడీ సర్వీస్ ఇంజిన్ అనేది ఆన్లో ఉందన్నమాట. సర్వీస్ ఇంజిన్ ఏంటంటే ఇది ఆటోమేటిక్గా మొబైల్ అనేది అప్డేట్ అవ్వడం, తర్వాత వైఫై నెట్వర్క్ సెట్టింగ్స్, తర్వాత స్పీడ్ కంట్రోలింగ్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంజిన్ అది దాని మట్టుకు అదే చూసుకుంటుంది. సర్చ్ కూడా ఇప్పుడు